కర్ణాటకలో బస్సు ప్రమాదం జరిగింది. షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హుమ్నాబాద్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగా ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సులోంచి దిగి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి సజీవ దహనమైంది. మరో 7 గాయపడ్డారు. వీరందరికీ హుమ్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బెంగళూరు కరెస్పాండెంట్ కేశవ్ అందిస్తారు. కేశవ్, ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి అప్డేట్స్ ఏమన్నా వస్తున్నాయా? దాదాపు అందరూ బయటపడ్డా ఒక 3 ఏళ్ల చిన్నారి ఉండిపోవడానికి కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? రుచి ఇది కర్ణాటకలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ దగ్గర నడిచినటువంటి ఒక యాక్సిడెంట్ ఇది. మొత్తం అంటే నిన్ననే కావేరీ ట్రావెల్స్ ఈ PY01 CK 9522 అనే ఒక ఓల్వో బస్సు షిరిడీ నుంచి హైదరాబాద్ కి సుమారు 40 మంది ప్రయాణికులతో వస్తుంది. ఈ రోజు ఉదయమే కర్ణాటక సరిహద్దులు చేరుకుంది. కర్ణాటక సరిహద్దులు అయిన తర్వాత బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్ వచ్చేపటికే అంటే ఈ బస్సులో ఇంజిన్ అంటే బస్సు వెనక భాగంలో కొన్ని మంటలు కనబడితే తర్వాత పొగలు రావడంతో అక్కడున్న చాలా మంది నిద్రలోనే ప్రతి ఒక్కరిని లేపుకొని అంటే ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఉన్నట్టుండి కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలిపోతున్న ఇది కనబడుతుంది. కానీ దీంట్లో మరో విషాదం అంటే ఒక 3 ఏళ్ల నిహాల్ అనే ఒక చిన్నారి ఆ బస్సులోనే ఉండిపోవడం జరిగింది. దాంతో ఆ చిన్నారి అక్కడే సజీవ దహనమైనట్లు కూడా మనకి అక్కడ స్థానికులు చెప్తున్నారు. తర్వాత మొత్తం అంటే ఈ దుర్ఘటన అంటే 3 గంటల సమయంలో జరగడంతో మొత్తం ఆ రోడ్లపైన ఎవరు రాలేదు. కానీ అక్కడున్న పోలీసులకు సమాచారం అందిన తర్వాత అక్కడికి ఫైర్ ఇంజన్ సమేతంగా వచ్చి బస్సును ఆర్పడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ మొత్తం బస్సు కాలిపోవడం జరిగింది. కానీ ఈ ఘటనలో సుమారు 7 మందికి పైగా గాయాలు చిన్న కొంచెం గాయాలు కావడంతో వాళ్ళని హుటాహుటిన 108 వాహనంలో హుమ్నాబాద్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళకి చికిత్స చేస్తున్నారు. కానీ ఈ ఘటనకు షార్ట్ సర్క్యూటే కారణమని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ బస్సు డ్రైవరు తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇంకొక డ్రైవర్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ ఘటన జరిగిన వెంటనే పరిగెత్తిపోయినట్లు అక్కడ ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళ కోసం అంటే ఇప్పుడు హుమ్నాబాద్ పోలీసులు అక్కడ చేరుకుని మొత్తం ఘటన పైన ఒక విచారణ చేస్తున్నారు. ఒక కేసు నమోదు చేసుకుని వీళ్ళిద్దరు బస్ డ్రైవరు తర్వాత ఇంకో ఇద్దరిని కోసం వెళ్తున్నట్లు సమాచారం. రైట్ కేశవ్, మీరు పంపించిన విజువల్స్ లో మేము చూడగలుగుతున్నాము. సో అది స్లీపర్ బస్ లాగా అనిపిస్తోంది. అయితే దురదృష్టం అందరూ తప్పించుకున్న ఒక చిన్నాడి బాలుడు చనిపోవడం అనేది. అయితే ప్రస్తుతం 6 గాయాలయ్యారన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికన్నా ప్రాణాపాయం ఉందా లేకపోతే చిన్న చిన్న గాయాలని తెలుస్తుందా? రుషి మనం ఇప్పుడు అహ్మదాబాద్ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఫోన్ మూలంగా సంప్రదించాము. కానీ వీళ్ళకి అంటే ఈ బస్సు నుంచి దిగినప్పుడు కొంచెం గాయాలైనట్లున్నాయి. తర్వాత ఆ మంటల్లో కొంతమంది అంటే వాళ్ళ లగేజ్ ని తీసుకోవడం కోసం బస్సు లోపలికి వెళ్లారు. దాంతో అక్కడ ఉన్నటువంటి పొగకు తర్వాత మంటలు కొంచెం తగలడంతో చిన్నపాటి గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి 7 పరిస్థితి కూడా ఏం అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళకి. కానీ చిన్నపాటి గాయాలు కావడంతో వాళ్ళకి చికిత్స ఇస్తామని చెప్పేసి అక్కడ హుమ్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మనకి సమాచారం అందుతుంది. అంటే ఈ మొత్తం అంటే ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి సజీవ దహనం కావడమే తప్ప వేరే అంటే భారీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలగలేదు. ఎస్ కేశవ్, థ్యాంక్ యూ. బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఋషి ఈరోజు ఉదయం ఏదైతే హైదరాబాద్ షిరిడీ బస్సు ఎక్స్ప్రెస్ కి ప్రమాదానికి గురైంది. హుమ్నాబాద్ దగ్గర, కర్ణాటకలోని హుమ్నాబాద్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టు ఈ ప్రమాదం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇప్పటికే కర్ణాటక తమిళనాడు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బస్సు ప్రమాదం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హుమ్నాబాద్ ఘటన పైన ఆరా తీస్తుంది. మంత్రి మహేందర్ రెడ్డి అధికారులతో కూడా మాట్లాడారు. అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, ఏ విధంగా అక్కడ ప్రమాదం జరిగిందన్నటువంటి విషయాలపైన ఆయన ఆరా
తీశారు. ఇప్పటికీ వారికి అందినటువంటి సమాచారం ప్రకారం ఒక చిన్న 4 ఏళ్ల బాలుడు చనిపోయినట్టుగా, రిహాన్ చనిపోయినట్టుగా వారికి సమాచారం ఉంది. దాంతో పాటుగా కొద్దిమంది ఎవరైతే గాయాలు పాలయ్యారో వారు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. మిగతా వాళ్ళు సురక్షితంగా ఉన్న వాళ్ళని వెంటనే మరొక ట్రావెల్ బస్సులో హైదరాబాద్ తరలించారని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం. అదే కాకుండా బస్సు షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదానికి గురైంది. ఏసీలో మంటలు రావడంతోనే ఆ యొక్క ప్రమాదానికి గురైనటువంటి ప్రాథమిక సమాచారం కూడా ప్రభుత్వానికి అంది. అయితే దీనిపైన పూర్తి సమాచారం రావాల్సి ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికే కావేరీ జల వివాద నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటకల మధ్య వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యం చాలా బస్సులను ఇప్పటికే తమిళనాడు చెందినటువంటి బస్సులను బెంగళూరులో దగ్ధం చేసినటువంటి నేపథ్యంలో ఆ వైపున కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం ఈ యొక్క సంఘటన చేసుకున్నటువంటి నేపథ్యంలో పొరపాటున హైదరాబాద్ సంబంధించినటువంటి బస్సుని తమిళనాడు బస్సు అనుకుని కాలపెట్టారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికీ వరకు ప్రభుత్వానికి అందింది మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. ఒకరు మాత్రమే చిన్న బాలుడు మాత్రమే 4 ఏళ్ల బాలుడు మాత్రమే మరణించారు, రియాన్ మరణించారని చెప్పేసి చెప్పింది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. అయితే మిగతా ఎవరైతే సురక్షితంగా ఉన్నా వారందరినీ కూడా హైదరాబాద్ తరలించారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం. మహేష్, అంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిని హుమ్నాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స ప్రభుత్వ ఖర్చులతో చేయించే అవకాశం ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి ఏమన్నా చెప్తుందా ప్రభుత్వం? ప్రభుత్వము ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉన్నది కాబట్టి ఒకవేళ ఆ ప్రమాదానికి గురైన వాళ్ళు సీరియస్గా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో వారికి చికిత్స చేస్తామని చెప్పింది. ఇప్పటికీ ఒకవేళ అక్కడ కనుక ప్రమాదం భారీగా జరిగి ఉంటే అధికారులు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు అక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి రవాణా శాఖ అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా మంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వారికి ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం ఒకరు మాత్రమే చిక్కుకొని, చిన్న వాళ్ళు మాత్రమే చిక్కుకొని మరణించారు. మిగతా వారికి అయితే పెద్ద ప్రమాదము ఏమీ లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే వెంటనే సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి వారికి ఆదేశించినట్టుగా కార్యాలయం చెప్పింది. రిషి. ఎస్ మహేష్, థ్యాంక్ యూ. కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక ప్రైవేట్ ట్రావెల్స్, కావేరీ సంస్థకు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇటు హైదరాబాద్, షిరిడి నుంచి హైదరాబాద్ వస్తుండగా హుమ్నాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. అయితే ప్రయాణికులంతా దాదాపుగా బయటకు వచ్చేసిన పరిస్థితి. ఒకసారిగా బస్సులో నుంచి అందరూ దిగి పరుగులు తీశారు. కానీ ఈ ప్రమాదంలో 3 ఏళ్ల బాలుడు నిహాల్ మాత్రం సజీవ దహనం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక 7 నుంచి 8 మంది దాకా గాయపడ్డారు. వాళ్ళందరికీ ప్రస్తుతం హుమ్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఆరా తీస్తోంది. ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది, చనిపోయిన బాలుడికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే గాయపడ్డ వారి చికిత్స గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టుగా ఇప్పుడే మన కరెస్పాండెంట్ మహేష్ చెప్పారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కానీ బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇది అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 29 మంది ప్రయాణికులు ఉన్న బస్సు దాదాపు అందరూ బయటపడ్డారు. ఇంత భారీ ప్రమాదంలో ప్రాణాపాయం జరిగింది. కేవలం ఒక బాబు చనిపోయాడు. కానీ 29 మంది బయటపడడం అనేది భారీ ప్రమాదాన్ని తప్పించుకున్నట్టే, లేదంటే భారీ దుర్ఘటనగా ఈ బస్సు ప్రమాద ఘటన కూడా మిగిలిపోయి ఉండేది. కానీ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేదా ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్ చూస్తూ ఉన్నాం.